నెల్లూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ అంశంపై పెను దుమారం రేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కమిషనర్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను ఒక శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పటికీ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం అందటం లేదని ఆయన నిలదీశారు. గతంలో తాను కమిషనర్కు స్వయంగా లేఖ రాసిన అధికారుల నుండి కనీస స్పందన లేకపోవడం దారుణమన్నారు. ఒక ప్రజా ప్రతినిధికి ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ను కూడా పాటించడం లేదని, అధికారులు కావాలని ఇలా వ్యవహరిస్తున్నారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ గారి యొక్క అంటే దానికి ముందు ఒక మాట కూడా చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి 54 మంది కార్పొరేటర్లు కానీ అలానే మిగిలిన సభ్యులందరికీ కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. మనం గెలిచిన సుమారుగా 10,000 మంది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తే గెలిచిన మన తృప్తి ప్రతి కార్పొరేటర్ కూడా ఉండింది. అయితే గడిచినటువంటి 4 సందర్భాలు నేను రీజన్స్ అయితే లోపలికి వెళ్ళి కానీ ఒక్కరికి కూడా తృప్తి లేదు. నేను ఒక కార్పొరేటర్ గా ఉన్నాను, నాకు ఒక గౌరవం ఉంది అనే భావన అయితే మెజారిటీ కార్పొరేటర్స్ లేదు, విలువ అన్నది కనిపించట్లేదు. సో ఖచ్చితంగా ఇలాంటి సమావేశాలు రెగ్యులర్ గా జరగాలని, కార్పొరేటర్లకి ఒక గౌరవం గుర్తింపు ఇవ్వాలని, అది నేను ఏ పార్టీని కూడా అనట్లేదు, అందరికీ కూడా అది ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రధానంగా అధికార పార్టీ, ప్రతిపక్షం ఇవన్నీ కూడా మీరు అన్నట్టు తాత్కాలికం. పొద్దున ఎవరు ఎలా ఉంటారో ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి. అధికారుల విషయాన్ని మంచి తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఇకపోతే నేను కమిషనర్ గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కమిషనర్ గారు నేను ఇంతకుముందు గతంలో ఇద్దరు కమిషనర్లతో కూడా మాట్లాడడం ప్రస్తావించడం జరిగింది. కానీ ఈ కమిషనర్ గారికి ఎందుకు ఫోన్ చేస్తే చేయరు? శాసన మండలి సభ్యుడిని, దీంట్లో ఎక్సెప్షన్ మెంబర్ని, అలానే శాసనసభ, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ప్రివిలేజెస్ గురించి ఆయనకి తెలుసా తెలియదా అర్థం కాదు. ఇది నేను ఆ మీద వేరే ఆలోచనతో కూడా చెప్పట్లా. ఇది నేను ఒక శాసన మండలి సభ్యులుగా, ఒక ఎక్సెప్షన్ మెంబర్గా చెప్పడం కంటే సభ్యులందరి బాధ కూడా మెజారిటీ అయ్యి ఉంటాయి. నేను జూలై 12వ తారీఖున అధ్యక్షుని ఒక లెటర్ రాసింది ఆయనకి. విఆర్ హై స్కూల్ స్టార్ట్ చేస్తా ఉన్నప్పుడు నేను రాసిన సింపుల్ పాయింట్స్ రాసినాను. దాంట్లో ఏం చేయాలనుకుంటా ఉన్నాము, దానికి సంబంధించినటువంటి వెహికల్స్ అవి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము, అది దానికి డీటెయిల్స్ ఏంటి, ఇట్లా 4 పాయింట్స్ నేను లెటర్ ఆయన పంపించి నేను కింద సీల్ కూడా వేయించుకోమని చెప్పాను. దీనికి సంబంధించి 6 నెలలు అయింది, ఇప్పటికి కనీసం రిప్లై ఇవ్వదు. అదేవిధంగా ఆగస్టులో మళ్ళీ ఇంకొక లెటర్ రాశాను. అదేంటంటే జస్ట్ ఇది మరీ సిల్లీ మ్యాటర్. 43వ డివిజన్కి సంబంధించి ఓటర్ లిస్ట్ కావాలని అడిగాను. ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది అని అంటాను. ఓటర్ లిస్ట్ అడిగినాను. నేను ఆయనకి ఫోన్ చేసి నేరుగా అడిగితే కూడా ఆయన కింద ఉండే వాళ్ళని అడగమంటాడు. కింద ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు మళ్ళీ పైన అడగమంటారు. ఇది ఎంత అగౌరవం! అసలు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. 4 నెలలు అయింది, ఈ రోజు దాకా కనీసం ఓటర్ లిస్ట్ నేను తెచ్చుకోలేకపోతున్నాను. తర్వాత 9వ నెలలో మళ్ళా విఆర్ హై స్కూల్ గురించి మళ్ళా ఒక రిమైండర్ పంపించి మళ్ళీ ప్రతిదీ కూడా నా దగ్గర విత్ సిగ్నేచర్ విత్ సీల్ నేను వేయించుకొచ్చుకున్నాను. వీటన్నిటి మీద కూడా మళ్ళీ 9వ నెలలో నేను 10వ నెలలో మళ్ళీ ఇంకొక లెటర్ రాసినాను. కనీసం ఏ ఒక్క లెటర్కి ఆన్సర్ చేయకపోవడం కానీ, కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం కానీ, అసలు ఒక శాసనసభ, శాసన మండలి సభ్యులకు ఒక ప్రివిలేజ్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అవి తెలుసో తెలియదో నాకు తెలియట్లా. ఎంత వీటిని మీరు క్రాస్ చేస్తా ఉన్నారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి కార్పొరేటర్స్ యొక్క బాధలు కూడా ఇందాక అందరూ కూడా మీరు చెప్తా ఉన్నా కూడా వాళ్ళు ఫైర్ అవుతా ఉన్నారంటే ఇది చాలా పొరపాటు చేస్తా ఉంటారు ఈ ఇష్యూలో. సో ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి భవిష్యత్తులో తప్పకుండా కాలం నిర్ణయిస్తుందని నేను చెప్తాను. ఎందుకంటే వీటన్నిటికీ కూడా నా దగ్గర నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని అనేది పరిస్థితులను బట్టి వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ నేను దయచేసి చెప్పడం ఏంటంటే మినిమం ఒక ప్రోటోకాల్ అనేది ఫాలో కావాలి. ఒక డివిజన్లో నేను ఈరోజు 3 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ అయినా నేను ఇక్కడ స్థానికంగా సిటీ కాన్స్టిట్యున్సీలో నేను ఓటర్గా ఉన్నాను, దీంట్లో ఎక్సెప్షన్ మెంబర్గా ఉన్నాను.
కార్పొరేషన్ లో జరిగినటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా నాకు కనీస మీ దగ్గర నుంచి ఒక ఫోన్ కానీ లేకుంటే మీ ఆఫీస్ నుంచి నాకు ఒక ఫోన్ కానీ రావట్లేదు. ఇది ఎంత పొరపాటు ఎంత తప్పు అన్నది కూడా మీ దృష్టిలో ఉంటుందో లేదో తెలియదు. తర్వాత ఇంకోతే రెండో పాయింట్ వచ్చేటప్పటికి సరే ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోమని నేను మెయిల్ ద్వారా నేను కమిషనర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఎలానే కనుక రిపీట్ అయితే అప్పుడు మీ అందరి ఆలోచన బట్టి ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి అధ్యక్ష, మీరు ప్రజల ముందు ప్రజలతో పాటు తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటారు, అది గమనించేటువంటి అంశమే. ఇప్పుడు టోటల్ గా 12 కెనాల్స్ కి సంబంధించి ఒక్కొక్క కెనాల్ కి సంబంధించి 3.5 మీటర్స్ ఈ కెనాల్ ఉన్నటువంటి ప్లేస్ కి ఎక్స్టెన్షన్ గా ఒక బఫర్ జోన్ గా తీసుకొని ఆ కాలువలన్నింటి మీద ఉన్నటువంటి సుమారు 2500 ఇల్లుని తొలగించడానికి అందరికీ కూడా మార్కింగ్ ఇవ్వడం కానీ సచివాలయ స్టాఫ్ ద్వారా ఆ హౌసెస్ కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే నేను ఈ విషయం మీద కమిషనర్ గారికి ఫోన్ చేసినప్పుడు మాత్రం కమిషనర్ గారు ఫోన్ చేసినారు, రెస్పాండ్ కూడా అయినారు. అయితే ఇప్పటికి కూడా ప్రజల్లో చాలా ఆందోళన ఉంది. నేను మీ ద్వారా మీకేం చెప్తున్నానంటే మీ ద్వారా నేనేం తెలియజేస్తున్నానంటే అధ్యక్ష, తప్పకుండా ఒక డెవలప్మెంట్ కానీ లేదా ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి వీళ్ళని తొలగించేటప్పుడు మేమేమి ఎక్కడ కూడా అడ్డుపడాలని లేదు. కానీ ఫలాతోకాలైనటువంటి కెనాల్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే పై భాగం క్లోజ్ అయిపోయింది, కింది భాగం క్లోజ్ అయిపోయింది, మధ్యలో ఎక్కడో ఒక దగ్గర మీ ప్రాంతంలో 39 రీజన్లో కూడా అదే ఉంది. మధ్యలో ఒక భాగంలో ఆ కెనాల్స్ ఉంటాయి. అవి గతంలో పంట కాలువలు ఉన్నాయి, కాలక్రమేణా ఈ రోజు పంట కాలువలుగా కాకుండా డ్రైనేజ్ కాలువలుగా మిగిలిపోయినాయి. సో ఒకే ప్రాంతంలో 4 కాలువలుగా ఉన్నాయి. ఆ 4 కాలువల్ని మనం కార్పొరేషన్ అంటే పంట కాలువల ఇరిగేషన్ దగ్గర నుంచి మనం కార్పొరేషన్ పైన తీసుకొని ఒక డ్రైనేజ్ కాలువగా ఒక పంట కాలువగా పెట్టుకోవడమా సరే అవి ఉంటే ఉన్నాయి. దానికి 3.5 మీటర్స్ బఫర్ జోన్ కిందకి తీసుకొని అన్ని కనుక ఇల్లు కనుక కట్ చేస్తా పోతాయి, చిన్న చిన్న కొంతమంది కనుక పూర్తిగా పోతాయి, కొంతమంది కనుక చిన్న చిన్న ఇల్లు మిగిలిపోతున్నాయి. దాంట్లో ఉండడానికి కూడా అవకాశం లేదు. 2500 మంది పేదవాళ్ళు సపరేట్ అనుకుంటారు అధ్యక్ష. నేను దీని రాజకీయానికి నేను మాట్లాడట్లేదు, కానీ దయచేసి నేను ఏమంటానంటే ఎక్కడైతే ప్రాబ్లం కరెక్ట్ గా మీకు దృష్టి ఉంటుందో దాన్ని తీస్తే పర్లేదు, కానీ ఈ ఉపయోగం లేనటువంటి ఎంక్రోచ్మెంట్స్ పేరుతో ఎన్హాన్స్మెంట్ పేరుతో వీటన్నిటిని కూడా తొలగిస్తే నెల్లూరు చాలా అంటే నేను మా వైఎస్ఆర్సీపీ నుంచి అనట్లేదు, ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బాధపడినటువంటి అంశం అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రేపు ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఇష్యూలో ఒక క్లారిటీ కావాలని నేను మీ ద్వారా నేను అడుగుతాను. ఫస్ట్ ప్రోటోకాల్ సంబంధించి ఆల్రెడీ మీటింగ్ ప్రారంభాల ముందే కమిషనర్ గారితో మాట్లాడు ఆ ఇష్యూ అక్కడికి పోతుంది. తప్పనిగా ఏ విషయం ఏ ప్రారంభోత్సవాలు కానీ ఏ అధికారిక కార్యక్రమం అందరి సభ్యులకి సమాచారం ఇస్తుంది.